హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. రైతుల గోడు వింటే మేలు అని చెప్పి ఈనాడు పేపర్ ఒక వార్త రాసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలా వద్దా, రాస్తే ఎట్లా రాయకపోతే ఎట్లా, ప్రభుత్వానికి చెప్పినట్టు కాకుండా మధ్యలో ఆఫీసర్లను లేకపోతే వాళ్ళను అంటే దోషులుగా చేస్తూ బాధ్యులుగా చేస్తూ వార్తలు రాస్తుంది. ఇవాళ అమరావతి రైతులకు సంబంధించి గోడు వింటే మేలు అని చెప్పి రాసింది. ఎవరినాలి? సంవత్సరం పూర్తయింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చి. అమరావతి రైతుల గోడు వినాల్సింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు అంటే 2014 నుంచి 2019 మధ్యలో 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించారు రాజధాని పేరుతో. ఆ సేకరణ సందర్భంలో సమీకరించారు. ఆ సమీకరించే సందర్భంలో ఏం చెప్పారు? డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తామని చెప్పారు. కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు. ప్లాట్లు అయితే ఇచ్చారట కొంతమంది రైతులకు. పాపం అంటే 10 ఎకరాలు, 9 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా రకరకాలుగా భూములు కోల్పోయిన రైతులు, భూములు రాజధానికి ఇచ్చిన రైతులు, వాళ్ళకి ఆ ఎకరానికి ఇన్ని చదరపు గజాలని ప్లాట్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన ప్లాట్లు అమ్ముకోవటానికి కానీ వాడుకోవటానికి కానీ అవకాశం లేకుండా అయింది. దానికి సంబంధించి ఆ రైతులు గోడినాలి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పట్టించుకోలేదు అని రాసిండు. మరి ఎందుకు ఇంటలే గోడు? ఈ గోడు వినకపోగా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు? మళ్ళీ ఒక 44,000 ఎకరాలు రాజధాని కోసం సమీకరిస్తాం అంటున్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి మేము ఇస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇచ్చిన రైతులే కాదు వీళ్ళ గోడు వినే నాదుడు లేడనే కదా ఇవాళ మీరు కూడా వార్త రాయాల్సిన పరిస్థితి. ఏ పరిస్థితిలో ఉంది? వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా, హెల్త్ బాగలేకపోయినా, పిల్లల చదువు కోసమైనా, లేదా అప్పులుండి అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ప్లాట్ అయితే ఇచ్చారు కానీ, వాడుకోలేని పరిస్థితి ప్లాట్ అయితే ఇచ్చారు కానీ, వాళ్ళు కాళ్ళ చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు తిరిగారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరిగారు. అది ఎట్లాగా అమరావతి రాజధాని కాదు కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఒక ఉద్యమమే చేశారు, పెద్ద ఎత్తున ఉద్యమమే చేశారు. ఇక ఆయన పట్టించుకోలేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. మరి ఆ ఉద్యమకారులకి, ఉద్యమం చేసిన రైతులకి అలా గోడు వినని పరిస్థితి 1 year అయినా ఎందుకు వచ్చింది? ఈ గోడు అయితే తింటలే. ఊర్సా కంపెనీకి, లూలు కంపెనీకి, టీసీఎస్కి, లేకపోతే ఇండోసోల్కి ఎట్లా భూములు ఇవ్వాలని వాళ్ళ గోడు వింటాను కానీ వీళ్ళ గోడు వినట్లే. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 1000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులు గోడు వినాలన్నా, ఇక్కడ రైతులు భూములు గుంజుకోవడానికి వచ్చే పారిశ్రామికవేత్తల మాట వినాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల? ఇది ఈనాడు రాసింది కానీ శుతిమెత్తగా నెమిలికలతోని గాలిసిరినట్టు చెప్పింది. ప్రభుత్వంని ఎందుకు నిలదీయలేకపోతుంది, ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని పరిస్థితి. ఏదో రాసిరాయనట్టు రాశారు. ఇగో రాజధాని అమరావతికి భూములు ఇచ్చి అభ్యంతరకరమైన రిజిస్ట్రేషన్కి అవకాశం లేని చోట్ల రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతుల కష్టాలు తీరడం లేదు. అటు రిజిస్ట్రేషన్కి అవకాశం లేక, ఇటు అవసరానికి అమ్ముకునే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు. జీవనాధారమైన తమ భూములను రాజధాని కోసం త్యాగం చేసిన వారు తమ ప్లాట్లను మార్చాలని సిఆర్డీ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు. ఈ సమస్యను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 5 ఏళ్లుగా గాలికి వదిలేసింది. ఫలితంగా రైతులకు అత్యవసర సమయంలో అక్కర వస్తాయనుకున్న ప్లాట్లు కాగితాలకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేసింది. ఆ ఉద్దేశపూర్వకంగా చేసినందుకే మీరు ఉద్యమం చేసినామంటున్నారు. ఇక అది ఎపిసోడ్ ముగిసింది. మరి ఇప్పుడు సంవత్సరం నుంచి దేనికి నిర్లక్ష్యం? ఉద్దేశపూర్వకంగా చేస్తారా? పారిశ్రామికవేత్తలతో మీటింగ్ అయ్యే వాళ్ళకి భూములు ఇవ్వడానికి ఉన్నంత స్పీడ్ వీళ్ళ గోడు వినటానికి ఎందుకు లేదు? ఈ బాధ్యులు ఎవరి బాధ్యులు? ఎవరి వల్ల వీళ్ళు బాధ్యులయ్యారు? ఎవరి వల్ల వీళ్ళు ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వల్ల. గతంలో 2014-19 మధ్యలో భూములు సమీకరించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు పర్ఫెక్ట్గా ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ కానీ అవసరానికి అమ్ముకోలేని ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేసిండా, ఇంకోటి చేసిండా, 3 రాజధానులు చేసిందా, ఆయన వాళ్ళ పార్టీ స్టాండ్ ఆయన తీసుకోండు, దానిపైన ఉద్యమం చేశారు. ఆ రోజు జరిగిన పరిణామం అది. ఇవాళ ఎందుకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ 14-19 మధ్యలో కానీ
ఈరోజు 1 ఇయర్ అయిన సందర్భంగా కనీసం వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమం చేసిన ఉద్యమకారులను ఎందుకు గుర్తించట్లే, వాళ్ళ బాధను ఎందుకు కనీసం వినేటోడు లేడు. వినకపోగా మళ్ళీ గుంజుకునే కార్యక్రమం భూములు చేస్తుంటే వీళ్ళు అవసరానికి ఉపయోగపడక రైతులు అవస్థలు పడుతున్నారు. కక్షతో పట్టించుకొని వైకాపా ప్రభుత్వం మంచిగానే ఉంది, వాళ్ళు కక్షతో పట్టించుకోలే. వైఎస్ఆర్సీపీ పార్టీ కక్షతోనే పట్టించుకోలేదు, లేకపోతే అమరావతి రాజధానికి ఇష్టం లేదో 3 రాజధానులు రకరకాలుగా వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేశారు. మరి మనం ఎందుకు ఆపుతున్నాం? మనకు ఎవరిపైన కక్ష ఉంది? ఇవాళ కూటమి వచ్చి కూడా 1 ఇయర్ అయింది కదా, మరి ఏ కక్షతోనే ఆ రైతులు కూడా వింటలేదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డికో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకో కక్ష ఉందో లేదా స్టాండ్ అట్ట తీసుకున్నట్టే అర్థం కొంత ఉంది. వాళ్ళు పెట్టిన రాజధాని కాదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాదు. మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నమ్మే 33,000 ఎకరాలు ఇచ్చారు నా మీద నమ్మకంతోనే అన్నారు మీరు. మరి మీ మీద నమ్మకంతో ఇచ్చిన రైతులకు మీరు మేలు చేయాలిగా. వైఎస్ఆర్సీపీ పార్టీ కక్షతోనే ఒకవేళ వదిలేసింది అనుకోండి, మీరేం చేస్తున్నారు? మీకు కక్ష లేదు, వాళ్ళ కోసమే మీరు ఉన్నారు, మరి ఎందుకు పరిష్కారం కావట్ల పాపం? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము సిఆర్డీఏ చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా అటెన్షన్ పెట్టి ఆ రైతుల గోడినాలి. భూములు పోయినాయి, రిటర్నబుల్ ప్లాట్లు రాలేదు, కాళ్ళ చెప్పులు అరిగేదా తిరుగుతున్నారు, అడిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు. ఏం చేయాలి వాళ్ళు? ఇక ఇట్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వత్తాసు పలికే పత్రికలు కూడా కనీసం వార్త రాసే దాంట్లో స్ట్రాంగ్గా ప్రశ్నించే పరిస్థితి. ముఖ్యమంత్రి గారు ఎందుకు వాళ్ళ గోడు వినరు? వింటే మేలు అంట, వింటే మేలు కాదు వినాలి అని రాయాలి కదా. వింటే మేలేంది? ఎవరికి మేలు వింటే? అంటే శుతిమెత్తగా ఏదో ప్రభుత్వాన్ని బదనాం కాకుండా జాగ్రత్తగా వార్త రాసినట్టు రాశారు. వింటే మేలు కాదు. చంద్రబాబు నాయుడు గారు నిన్ను నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను ఇవాళ బజార్ను పడేసి నువ్వేం పరిపాలన చేస్తున్నావు అని ప్రశ్నించాలి. నిజంగానే మీది పత్రిక అయితే ఛానల్ అయితే అక్కడికి రావట్లేదట పాపం. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ. మందడం రైతట ఆలూరి యుగంధర్ తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న 10 ఎకరాల పొలాన్ని పూలింగ్లో సిఆర్డీకి ఇచ్చిండు. ప్రతిగా 9,600 చదరపు గజాల నివాస ప్లాట్లు కేటాయించారు. అతనికి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో ప్లాట్ వచ్చింది. ఆయన తన పొలాన్ని సమీకరణలో ఇవ్వలేదు. ఇది ప్లాట్ ఏడా కేటాయిస్తారు? ఆ ప్లాట్ కేటాయించిన భూమి ఇంకా సిఆర్డీఏ పరిధిలోకి రాదు. కానీ నీకు కాగితం ఇచ్చిన పోమంటారు. వాడు అక్కడ రానిడు, అక్కడ రైతు ఎవరు ఉంటాడు, రైతు ఇంకోళ్ళు. దాన్ని ఎవరు పరిష్కరించాలి? మధ్యలో మీడియేషన్ చేసి ప్రభుత్వం పరిష్కరించాలి. ఇప్పుడు అట్లాంటి కోక్కొల్లలు ఉన్నాయట. ఇప్పటికీ దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళకి ప్లాట్లు కాగితాలు ఇచ్చి, కానీ అమ్ముకునే వీలు లేదు, దాన్ని లోన్ తీసుకునే అవకాశం లేదు. ఈ రైతుల గోడు గురించి వినాలి అన్నది వినాలి కాదు, అదే వింటే మేలు అన్నది వింటే మేలు కాదు, వినాలి. వినకపోతే దోషి చంద్రబాబు నాయుడు ఇందులో. రైట్, ఇది ఒక అయితే సాక్షి పేపర్ చూద్దాం. రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ పడ్డదట. సోషల్ మీడియాల పోస్టులు వ్యాఖ్యల కేసులో సుప్రీం కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా లేదా పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల వణుకు. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసులో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్కు పంపుతుండటంపై విస్మయం. కాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై కన్నెర్ర, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులకు తెర. ఏడాదిగా అక్రమ కేసులతో వేధించిన పోలీసులు పౌరుల భావ ప్రకటన హక్కును కాలరాస్తూ అణిచివేతలు. ఏడాదిలో ఏకంగా 822 మందికి నోటీసులు, 253 మంది అక్రమ కేసులు, 86 మందిపై అక్రమంగా అరెస్టు. హైకోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. వాస్తవంగా పోస్టులు పెడితే దాడులు, కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పటికే దాదాపు 86 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అంటే అనేక మంది ఉన్నారు. పోసాని మురళీకృష్ణ కాడి నుంచి మొదలు పెడితే ఎప్పుడో జరిగిన కేసు. ఈ మధ్య కేఎస్ఆర్ కొమ్మినేని శ్రీనివాసరావు కాడి నుంచి మొదలు పెడితే అనేక కేసులు. కొంతమంది పైన అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే పేరుతోని సెక్షన్లు బుక్ చేసి రిమాండ్కి పోలీసులు తీసిపోతే మేజిస్ట్రేట్లు కూడా రిమాండ్ ఇచ్చారు. ఈ పరిస్థితిని మరి హైకోర్టు గమనించిందా, లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలా? కానీ మొత్తానికి హైకోర్టు రిజిస్ట్రీ మొన్న ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. తప్పనిసరిగా అర్నేష్ కుమార్ అండ్ ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ ఈ 2 సుప్రీంకోర్టుకు సంబంధించిన సైటేషన్స్ అంటే కేసుల్ని పాటించే రిమాండ్ చేయాలి అందరూ. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మేజిస్ట్రేటు దీన్ని పరిశీలించకుండా, ఆ రూల్స్ని ఆ జడ్జిమెంట్ని పరిగణలో తీసుకోకుండా రిమాండ్ చేయొద్దు. చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు,
అవసరమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మేజిస్ట్రేట్ల పైన, అంటే కింద స్థాయి ఉన్న, అంటే లోయర్ కోర్టులో ఉన్న జడ్జిల పైన కూడా మేము మూవ్ చేస్తాం. ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేస్తే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేసే అవకాశం ఉంది అని ఒక కన్నెర్ర చేసే పరిస్థితి హైకోర్టు. ఇలా ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం, కాకీల అరాచకాలు, అక్రమాలపైన కన్నెర్ర చేసింది ఒక రకంగా హైకోర్టు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టి కావాలి, బుద్ధి తెచ్చుకోవాలి. మనం చేస్తుంది ఏంది, మనం చెప్పింది ఏంది ప్రజలకి, మనం ఇవాళ చేస్తుంది ఏంది, చెప్తున్నది ఏంది. చెప్పే మాటలేమో శ్రీరంగ నీతులు ఉన్నాయి, దూరేదేమో ఏదో అంటారు, అట్లున్నాయి. నీతులు శ్రీరంగ నీతులు అయితే కాదు కదా. దూరే గుడిసెలు కూడా ఏం గుడిసెలు అనేది చూసుకోవాలి. ఇవాళ అది చేస్తాను, నాకు కక్ష సాధింపు ఉండదు, నేను అట్లాంటివి ఉన్న పరిపాలన నాకు అంటాడు. మరి ఇలా ఎక్కడెక్కడి నుంచో జత్వానీని పట్టుకొచ్చి, వాళ్ళని పట్టుకొచ్చి కేసులు పెట్టి పాపం లోపటేసి, తప్పు చేస్తే మీరు కేసులు పెట్టవచ్చు, శిక్షించవచ్చు, దానికి ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పి హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక సార్లు ఇప్పటికే చెప్పింది, మొట్టికాయలు వేసింది. అయినా మారట్లేదని చెప్పి ఇక ఎవరైతే రిమాండ్ చేస్తారో ఆ మేజిస్ట్రేట్గా ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి ఈ ప్రజాస్వామ్య దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా ఇట్లా మేజిస్ట్రేట్లకు ఆదేశాలు జారీ చేయటం. నాకు తెలిసినంత వరకు మేజిస్ట్రేట్లకు ఆదేశాలు రిమాండ్ విషయంలో ఇట్లా ఫాలో కాండి, మీరు చేస్తున్న రిమాండ్లు, పోలీసులు ఇస్తున్న రిమాండ్లు చాలా తప్పులు తడగ్గా ఉన్నాయి, అవి అక్రమ కేసులు, తప్పుడు కేసులు, కక్ష సాధింపు కేసులు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి గమనించండి. కింద ఉన్న ప్రభుత్వం వరస్ట్ ప్రభుత్వం, వరస్ట్ పోలీస్ యంత్రాంగం ఉంది, వాళ్ళు మనల్ని తప్పుదావ పట్టించే అవకాశం ఉంది. మనం చట్టానికి రక్షకులం, హక్కులను కాపాడాల్సిన ప్లేస్లో ఉన్నాం మనం. కాబట్టి మనమైనా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎట్లాగో జాగ్రత్తగా ఉండరు, వాళ్ళ ఇంటెన్షన్ ఏందో అర్థమైంది అని చెప్పినట్టే, చెప్పకనే చెప్పినట్టు ప్రభుత్వం యొక్క ఉద్దేశం అర్థమయ్యే ఇక వాళ్ళు ఈ ప్రభుత్వం మారదు, మనమే వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. మన చేతిలో ఉన్న ఆయుధాన్ని, రిమాండ్ అనే ఆయుధాన్ని ఉపయోగించాలి. వాళ్ళు అడ్డగోలు ఎవరినంటే వాళ్ళని పట్టుకొచ్చి రిమాండ్ చేయండి అంటే చేయొద్దు అని చెప్పి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దీనిపైన జాతీయ మీడియాలో, జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. అసలు మోడీకి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి రిలేషన్సు, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెన్సు, ఈ ఈ ఈ ఈ సర్క్యులర్ పైన అటు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ స్పందించట్లే. ఇది కరెక్టే అంటలేదు, ఇది తప్పు అంటలే. మొత్తానికైతే రెడ్ బుక్ అయితే రెడ్ సిగ్నల్ వేసింది. అంటే ఈ రెడ్ బుక్ బీజేపీకిను పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, ఇది కేవలం లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ కాబట్టి దానికి రెడ్ సిగ్నల్ వేసింది. లోకేష్ గారు పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చి ఉండి అయిపోయింది, ప్రధానమంత్రి లోకేష్ చేతిలోనే ఉండన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు అనుమతి లేకుండానో, లేకపోతే వాళ్ళకి తెలవకుండానో, సూచనలు లేకుండానో ఇట్లాంటి హైకోర్టు నాకు తెలిసి జడ్జి ఈ సర్క్యులర్స్ ఇయ్యదు. అంటే సర్క్యులర్ ఒకళ్ళు తెలవకుండా ఇచ్చిన, వీళ్ళు ఇచ్చినప్పటికీ సర్క్యులర్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం యొక్క పనితీరు ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. న్యాయవ్యవస్థపై దాడే, జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై ట్రోలింగ్ని తీవ్రంగా ఖండిస్తున్నా, కారకులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టును కోరుతూ బార్ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ న్యాయ వ్యవస్థ అయిన న్యాయాన్ని, హక్కుల్ని, చట్టాన్ని కాపాడాల్సిన జడ్జి ఎవరైనా జడ్జి ప్లేస్లో కూర్చుంటాయి. ఆయన ఇచ్చిన తీర్పు అండ్ రూల్స్. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో పర్యటనలో అయిన ఎఫ్ఐఆర్ పైన స్టే ఇచ్చిండు, అట్లెట్టేస్తారు. లిక్కర్ స్కామ్లనే దేంట్లో కొంతమందికి బెయిల్ వచ్చింది, మన కల్తీ నెయ్యి దాంట్లో అట్లెట్టేస్తారంటే. అంటే ఇది కూడా ఇప్పుడు మీరు ఎట్లయితే రెడ్ బుక్ రాసుకున్నారో జడ్జీలు కూడా జడ్జిమెంట్లు ఎట్లా ఇవ్వాలా, మీరే ఒక బుక్ రాసిస్తారా అనే పరిస్థితులు ఉంది ఇవాళ. ఆ ట్రోలింగ్స్, ఆ కథ స్వయంగా జడ్జి గారే ఆన్ బెంచ్ అన్నాడు. ఈ తీర్పుతో కూడా ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, చేస్తారు అని చెప్పి. ఎంత ఆవేదన ఉంటే, ఎంత బాధ ఉంటే ఒక జడ్జి గారు ఆన్ బెంచ్ అనాల్సిన పరిస్థితి వచ్చింది. దానిపైన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చాలా సీరియస్ అయింది. సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది, న్యాయమూర్తిపై నిందలా అని చెప్పి. రైట్. ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు, ఐఆర్ లేదు, పీఆర్సీ ఊసే లేదు, 9 హామీల్లో 1 అమలు చేయలేదు, ఉద్యోగుల్ని దారుణంగా అవమానిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి చెబుతున్నారు. ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు. వాస్తవమే, ఉద్యోగులు మోసపోయారు. వాళ్ళు ఏంది, మన గ్రామ వాలంటీర్లు మోసపోయారు. వాళ్ళదైతే పాపం పరిస్థితి పూర్తిగా తీసేశారు.
ఈ ఇంటింటికి రేషన్ పంపించే రేషన్ ఆ వెహికల్స్ డ్రైవర్లు మోసపోయారు. ఇంటింటికి రేషన్ పొందుతున్న లబ్ధిదారులు కూడా మోసపోయారు. పాపం నిన్న మొన్న అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ఏరియాలో తాండాల నుంచి పాపం వాళ్ళు వాగులల్లో వర్రెలల్లో వరదలో అది మోసుకొని పోతున్నారు భుజాల పైన నెత్తిపైన పెట్టుకొని. వాళ్ళు మోసపోయారు. ఐఆర్ లేదట, పిఆర్సీ లేదట. చెప్పడానికైతే హామీలు ఇచ్చారు, ఇవాళ లేని పరిస్థితి. ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మేము ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటున్నాం అని చెప్తున్నాం. ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నాం. ఆ ఫస్ట్ తారీఖు జీతాలు ముచ్చట కూడా అంత కరెక్ట్ లేనట్టుంది, ఉట్టిదేనట. ఇండోసోల్పై కుట్ర, భూసేకరణ కోసం ప్రభుత్వానికి 500 కోట్లు చెల్లింపు. ఇంజనీరింగు, డిజైన్లు, పరికరాలు, మౌలిక వస్తువులకు ఇప్పటికే సుమారు 12 కోట్లు వ్యయం. వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే భూసేకరణ జరిపి ఇండోసోల్ను అక్కడి నుంచి బయటకు పంపడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఇండోసోల్ కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం కేటాయించడానికి ప్రభుత్వ పెద్దల కుట్ర ఏంటి? ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది. రైతులు వ్యతిరేకించే ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దురుద్దేశం కాదా? ఇప్పటికే 1 గిగావాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైన ఇండోసోల్ను అక్కడి నుంచి తరిమేయడం ఏంటి? నిజంగా పరిశ్రమకు తోడ్పాటు అందించే ఉద్దేశం ఉంటే మామిడి పండ్లకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడులో భూమి కేటాయిస్తారా? ఇప్పటికే కంపెనీ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకున్న ఇండోసోల్పై ఇది కుట్ర కాదా? ఇండోసోల్పై కుట్ర చేశారట. మరి సాక్షికి కోపం వచ్చింది. ఇండోసోల్ పైన కుట్ర చేస్తే అదొక పారిశ్రామిక సంస్థ, మీకు బాధ ఏంది? మీరెందుకు బాధపడుతున్నారు? ఇది ఇండోసోల్ యూనిట్పై కూటమి సర్కార్ కుట్ర మరోసారి బహిర్గతమైంది. ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుపై విశ్వాసం కక్కిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అడ్డంకులు సృష్టించింది. ఇప్పటికే ఉత్పత్తికి అన్ని విధాలా సిద్ధమైన ఇండోసోల్ యూనిట్ను రైతులు ఆమోదయోగ్యం లేని మరో చోటుకు తరలించడం ద్వారా మొత్తం ప్రాజెక్టునే గందరగోళంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం చేవూరు, రావూరు మండలాల్లో ఎటువంటి వివాదం లేని పంటలు పండని 5,148 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రద్దు చేసి రైతుల ఆమోదయోగ్యం లేని 2 పంటలు పండే భూమిని కేటాయించడం ద్వారా వివాదం రాజేసింది. గత ప్రభుత్వం ఇండోసోల్ కోసం రైతులను ఒప్పించి ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూసేకరణ పూర్తి చేస్తే ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వం ఇవ్వనంటుంది. దీనికి ప్రతిఫలంగా కారేడు, ఉలవపాడు మండలాల్లో 8,348 ఎకరాలు సేకరించి ఇస్తానంటుంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడి 2 పంటలు పండే భూమిని కేటాయించడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బహిర్గతం చేస్తుంది. చేవూరు, రావూరు మధ్య భూసేకరణ కోసం గత ప్రభుత్వ ఆయనలోనే ఇండోసోల్ 500 కోట్లు చెల్లించింది. 114 ఎకరాల్లో తొలి దశ కింద 1 గిగావాట్ సామర్థ్యంతో యూనిట్ని ఏర్పాటు చేసి ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. విస్తరణ కోసం ఇప్పటికే 1,200 కోట్లతో డిజైన్లు, పరికరాలు, మౌలిక వస్తువులను కల్పించింది. ఇప్పుడు భూ మార్పిడితో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. ఇది ఇండోసోల్ పైన కుట్ర జరిగింది. ఇదే ఇండోసోల్ పైన రావూరు, చేవూరు మధ్యలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూములు కేటాయిస్తే 5,148 ఎకరాలు భూసేకరణలో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా విమర్శించింది. దీని వెనక వైకాపా పెద్దలకు సంబంధించిన కంపెనీ అని. వాళ్ళు ఆల్రెడీ 500 కోట్లు తొలిదశకి ఇచ్చారట, 1,200 కోట్లు మళ్ళా డెవలప్మెంట్కి. 1 యూనిట్ కూడా ప్రారంభమైంది. ఈ దశలో ఉలవపాడుకి ట్రాన్స్ఫర్ చేసిండాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పట్లో చేసిన విమర్శలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు దీని వెనకొండనే ఉద్దేశంతోనే మొత్తానికి ఏం కానీ దాన్ని మార్చే ప్రయత్నం, మార్చి ఎక్కడ తీసిపోయింది, 2 పంటల బండి ఉలవపాడుకు తీసిపోయిందట. మరి చేవూరు, రావూరులో ఇంకేమైనా స్కెచ్ చేసిండా, లేదంటే చేవూరు, రావూరులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు కాబట్టి నేను ఎక్కడ తీసుకొస్తే ఇది ఒక డైలమా ఆగాలి, ఇండోసోల్కి నష్టం జరగాలనే తెలియదు. కానీ మొత్తానికైతే సాక్షి పేపర్కి అయితే ఇండోసోల్ పైన కుట్ర జరుగుతుంది అంటారు. మరి ఇండోసోల్ పైన కుట్ర జరిగితే ఎలా కడుపు నొప్పి అయిందో, ఇండోసోల్ పైన కుట్ర చేయాల్సిన కడుపు నొప్పి వాళ్ళకి ఎందుకు వచ్చిందో కానీ మొత్తానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ఇండోసోల్ కోసం, ఇండస్ట్రియలిస్టుల కోసమే పని చేస్తానే అనేది స్పష్టంగా అర్థమైంది. దీనికోసమే నిన్న మొన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో కూడా ఇండోసోల్ పైన వార్తలు రాస్తాను. ఏంది, ఉలవపాడులో రైతులు అంటున్నారు, రైతులు నిరసన వ్యక్తం చేస్తారు, మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఏమంటున్నారు కాబట్టి ఇండోసోల్ని అక్కడ వద్దు అని. మరి మొత్తానికి ఒక స్కెచ్ ప్రకారమే మొత్తం ఇండోసోల్ అసలు యూనిట్ లేకుండా చేయటం కోసం అక్కడ నుంచి ఇక్కడికి రేవూరు, చేవూరు నుంచి ఇక్కడ మార్చి ఇక్కడ రైతుల ఉద్యమాన్ని ఉసిగొలిపి రైతులు అంటున్నారు కాబట్టి నీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని చెప్పే కార్యక్రమం ఏదో కానీ మొత్తానికైతే ఒక కుట్ర ఉంది అని చెప్పి. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి నిన్న మొన్న వార్తలు రాసినాయి దీని పైన. అప్పుడే అనుకున్నా వీళ్ళు వార్త రాశారు, ప్రభుత్వం భూసేకరణకు పోతే ప్రాణాలైనా అర్పిస్తాం కానీ రైతులు అంటున్నారని వార్త రాశారు అని చెప్తుంది. అంటే దీని వెనక ఏదో కథ ఉంది. ఆ కథకి స్క్రిప్టు, స్క్రీన్ ప్లే అంతా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది అనుకున్నాం. అదే కనపడుతుంది ఎడైతే. రైట్. ప్రజాశక్తి చూద్దాం.
ఆదానికి స్పోర్ట్స్ సిటీ అట, అమరావతిలో 2500 ఎకరాల అప్పగింత, సర్కార్ ముమ్మర కసరత్ చేస్తుందట. ఆదాని కోసం బాగా కష్టపడుతున్న 2500 ఎకరాల అప్పగింతట. బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం, కరేడు ప్రజలకు అండగా ఉంటాం. ఐలు జాతీయ అధ్యక్షులు శంకర్ రాజన్ ప్రసాద్ బాధిత గ్రామాల్లో నిజ నిర్ధారణ బృందం ప్రకటన. కరేడు రైతులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు ప్రభుత్వం పైన. దానికి మద్దతు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అద్భుతంగా ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో ఒక రూపంలో రోజు పోయి అక్కడ మద్దతు తెలుపుతున్నాయి. ఇది ఒక రకంగా ఇది. నాడు నేడు కరేడు, ఇది మొత్తం ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం గురించి రాశారు. నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీకి 8000 ఎకరాలు భూపందారానికి నిరసనగా అక్కడ ప్రజలు జాతీయ రహదారిని దిగ్బంధం చేయడంతో పెను సంచలనంగా మారింది. ఇప్పుడు ముందుకు వచ్చిన ఇది కూడా పాత అంశమే. ఈ భూముల్లో ప్రాజెక్టు పెడతామంటూ ఇండోసోలు షిరిడి సాయి కంపెనీలు రాష్ట్రానికి కొత్త కాదు. 2023 అక్టోబర్ 27న టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధిక ధరకు డిస్కమ్లు ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేయడంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది భారీ స్కామ్ అని, డిస్కమ్లు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆరోపించారు. నవంబర్ 2న బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఇండోసోల్ సోలార్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బినామీల కంపెనీలని ఆరోపించారు. నవంబర్ 15 జనసేన నేత ప్రస్తుతం మంత్రి నాదెళ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి సన్నిహితులు 22 నెలల క్రితం ముందుకు తెచ్చిన డొల్ల కంపెనీ అని ఆరోపించారు. కాబట్టి వైసీపీ నాయకుల బినామీలకు టీడీపీ కూటమి ప్రభుత్వం 8000 ఎకరాల విలువైన భూములు కట్టబెడుతుందా? ఇది నిజమా కాదు టీడీపీ కూడా అని ఎలక్ట్రోరల్ బాండ్లు సాక్ష్యం చెప్తాయి. షిరిడి సాయి కంపెనీ టీడీపీకి 2024 జనవరిలో 40 కోట్ల విలువ చేసే ఎలక్ట్రోరల్ బాండ్లు చెల్లించింది. అసలు కథ ఇది. అందుకే ఆ ఊళ్ళల్లో జనం రోడ్డెక్కినా అటు అధికార కూటమి లేదా ఇటు ప్రధాన ప్రతిపక్షం కిమ్మనడలేదు. ఇది కథ. అటు వైఎస్ఆర్సీపీ ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్న మొత్తానికి రైతుల భూమిని తీసిపోయి ఇండోసోలుకో లేకపోతే ఇంకోడుకో షిరిడి సాయికో పారిశ్రామికవేత్తలకో ఇచ్చే కార్యక్రమం ఎజెండా. ఇది పెద్ద మార్పు ఏమి ఉండదు. మార్పాల్లో ఏముంటుందంటే విమర్శలు, ఆయన ఉన్నప్పుడు ఈయన విమర్శ, ఈయన ఉన్నప్పుడు ఆయన విమర్శ చేయడం తప్ప ఇండస్ట్రియలిస్టుల కాడికి వచ్చేటప్పటికి వాళ్ళకి భూములు ఇచ్చే విషయంలో ఇద్దరిది ఒకటే పాలసీ. అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇక్కడ రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలైనా పారిశ్రామికవేత్తలని ఎట్లా బాగు చేయాలి అనే కాన్సెప్ట్ ప్రజలను గాలి కుదిలేసి ప్రజల భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఎట్లా కట్టబెట్టాలి. ఇదే ఇండోసోల్ పైన, ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పైన తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అత్యంత ముఖ్యమైన నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించి సీబీఐ ఎంక్వైరీ చేయాలన్నారు. అదే ఇండోసోల్కి ఇలా భూములు ఇస్తారు, అదే వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఇట్లా ఉంటుంది అనమాట మన రాజకీయ పార్టీల వ్యవహారం. ఏంటంటే ప్రజల దగ్గరకు వచ్చి నెలకి ఇది ఇస్తాం, ఆ పెన్షన్ ఇస్తాం, ఈ పెన్షన్ ఇస్తాం అని పెన్షన్ల చుట్టూ, ఈ సంక్షేమ పథకాలు, చిన్న చిన్న సంక్షేమ పథకాల చుట్టూ, రైతు భరోసా ఇస్తాం, తల్లికి వందనం, వీటి చుట్టూ ప్రజలను మభ్యపెట్టి తిప్పి అరిసేటోడికి ఒక కండ వేసినట్టు, కరిసే కుక్కకు ఒక కండ వేసినట్టు ఇసిరేసుకుంటూ వీళ్ళ భూముల్ని తీసిపోయి మొత్తం రైతుల భూములు తీసిపోయి ఇండస్ట్రియలిస్టులకి ఇస్తాను. ఇవాళ దౌర్భాగ్యమైన గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో ఇదే జరుగుతుంది. వీటిని కప్పిపుచ్చడానికి ప్రజలకు ఏదో ఇస్తున్నట్టు నటించడం, అది ఏ పార్టీ అయినా ప్రజలకేదో ఇస్తున్నట్టు ఇక మేమే మొత్తం ఉద్ధరిస్తున్నట్టు చెప్తారు. కానీ ఒకవైపు అదే ప్రజల భూములు గుంజుకొని పారిశ్రామికవేత్తలు ఇస్తున్నారు. ఈ దొంగతనం బయటపడకుంటానికి, వీళ్ళ లోపాయకారి ఒప్పందాలు బయట పడకుండా ఉండటానికి ఒకరినొకరిని విమర్శించుకుంటూ ఉంటారు. ప్రెస్ మీట్లు పెడతారు, సీబీఐ ఎంక్వైరీలు అంటారు. అదే ఎంక్వైరీలు అన్నోళ్ళు ఇలా సీట్లో కూర్చున్నారు. ఇగో ఎడు చూడరా స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న స్మార్ట్ మీటర్లో ఇప్పుడు ముద్దాయిని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన యోగాళం పర్యటన సందర్భంగా రైతులను ఉద్దేశించి మీ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి అని ఇచ్చిండు. ఇప్పుడు సిపిఐ పార్టీ నిన్న పిలిపించింది. లోకేష్ గారు గతంలో స్మార్ట్ మీటర్లు పంపు సెట్లకు బిగించడానికి వస్తే పగలగొట్టడానికి పిలిపించిండు. ఆ పిలుపు మేరకు మేము ఇప్పుడు పగలగొడతాం అంటుంది. ప్రభుత్వం కేసులు పెట్టుకొని ఉంటుందా? ఇలా మీరు కుర్చీలో కూర్చుంటారు అంటే కుర్చీలో లేనప్పుడు పగలగొట్టం, కానీ కుర్చీలో ఉన్నప్పుడు మళ్ళీ ముద్దే. ఎవరున్నా ఇదే పరిస్థితి. ఇక దీనికి మసిపూసి మారేడికాయ చేసి మేము ఆ స్కీమ్ ఇస్తున్నాం, ఈ స్కీమ్ ఇస్తున్నాం, మహిళలకు అది ఇచ్చినాం, వృద్ధులకి ఇది ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతులకి ఇచ్చిన ఏది ఇచ్చినా ఈ ఇచ్చేదంతా కూడా ఇగో ఇట్లాంటి దొంగ కార్యక్రమాలకు కప్పిపుచ్చడానికి. ఆయన చెప్పిండట అప్పట్లో, ఇది విన్న జనం జగన్ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ స్మార్ట్ మీటర్లో కొత్త ప్రభుత్వంలో ఉండవని ఆనందించారు. కానీ అప్పుడు వాణిజ్య కనెక్షన్లకే పరిమితమైన స్మార్ట్ మీటర్లు టీడీపీ కూటమి సర్కారు వచ్చాక ఇళ్లకు సైతం బిగిస్తున్నారు. గంటకో రేటుగా ఛార్జీ వసూలు చేసే టైమ్ ఆఫ్ ద డే టారిఫ్ విధిస్తున్నారు. ఇది గత ప్రభుత్వం ఇప్పటి సర్కారు రెండు బిగిస్తున్నది ఆదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లే. దాంట్లో తేడా ఏం లేదు, కంపెనీ తేడా లేదు, మీటర్లో తేడా లేదు, పొజిషన్ మారిందంతే.
యువగాళం చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి పగలగొట్టాలన్నాడు. ఇవాళ అధికారంలో ఉన్న కాబట్టి లేదు లేదు ఫిట్ చేయాలి, ఆదానికి కోపంతో మళ్ళీ మనకు జనమే ఉంటుంది అని చెప్పినట్టుంది. మొత్తానికి నాడైనా నేడైనా కరేడైనా ఏదైనా వ్యక్తులు మారుతాడ, పార్టీలు మారుతాయి తప్ప ఏం మార్పు లేదు. సేమ్ టు సేమ్ అంతా. రైట్. డిఎస్సి ప్రతిస్పందనపై గందరగోళం ఉందట. సాంకేతిక సమస్యలతో ఇక్కట్లు, హెచ్జిటి పరీక్షలో జవాబులు తారుమారు, మంత్రి లోకేష్ స్పందించాలని అభ్యర్థులు. ఇప్పటికే ఎస్ఎస్సి విషయంలో బదనామయ్యారు. ఆ డిఎస్సి విషయంలోనైనా కనీసం కరెక్ట్ చేసి వాళ్ళకి లేనిపోని టెన్షన్లు ఆందోళన లేకుండా చేయండి. రైట్. ఇది ఒక వార్త అయితే. ముఖ్యమంత్రులు మారిన అవినీతి ఆగలేదట. ఎందుకు ఆగిద్ది అది? అది ఆగదు. వాళ్ళు మారేదే దీన్ని చేయటానికే. రైట్. ఇది సిపిఐ నారాయణ ఒక పిలిపించిండు. నారా లోకేష్ గతంలో స్మార్ట్ మీటర్లు ఫిట్ చేస్తే పగలగొట్టమని యువగాళంలో పిలిపించిండు కాబట్టి మేము పగలగొడతాం ఇప్పుడని సిపిఐ నారాయణ గారు నిన్న ఒక పిలిపించిండు. ఆంధ్రప్రభ చూద్దాం. మద్యం రేట్ల మార్ఫింగు, దోపిడీ గ్యాంగ్ ట్యాంపరింగు, నచ్చిన రేట్లతో స్టిక్కర్లు, ఎంఆర్పీ ఉన్న చోట అతికించి మోసము, కోట్లు దోచుకుంటున్న వ్యాపారులు, చూసి చూడనట్టు అబ్కారీ అధికారులు, షాపులు తనిఖీ లేదు, కేసులు లేవు. మద్యం రేట్లు మార్ఫింగ్ చేస్తున్నట్టు దోపిడీ, ఇగో ఇట్లా స్టిక్కర్లు అంటించారు ఎంఆర్పీ. మద్యం కుంభకోణం అని ఒక సిట్ వేసారు దానిపైన. ఏది గత ప్రభుత్వంలో జరిగిన దానిపైన. ఇప్పుడు ఆ కుంభకోణం పైన సిట్టు ఒకవైపు నడుతూనే ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో అధికారులు అయితే ఆ వైన్ షాపుల వాళ్ళు మళ్ళీ స్టిక్కర్లు అంటించి మార్ఫింగు, మాయా, దందా, మద్యం మాఫియా చేస్తూనే ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వాలు మారుతాయి. పాత ప్రభుత్వంలో ఉన్న వ్యవహారాల కోసం సిట్టేసారని వీళ్ళు తినొచ్చు, మళ్ళీ వీళ్ళు చేయొచ్చు అవినీతి అక్రమాలు, ఇట్లా మార్ఫింగ్లు, దందాలు, మాఫియాలు. దీనిపైన మళ్ళీ ఎవరు సిట్టేయాలి? మళ్ళీ వచ్చి ప్రభుత్వం వేయాలి. ఇదే ప్రజలకి ఏం పని లేదు. ప్రజల దగ్గర దోపిడీ చేయాలి. ఆ దోపిడీ చేసిన వాడి పైన ఒక సిట్టేసి మళ్ళీ వాళ్ళకి జీతాలు దండగా. ఆ దోపిడీ చేసింది ఏమన్నా ₹1 ఎనికి వద్దంటే రాదు. ఇప్పుడున్న ప్రభుత్వం మేమేదో ఉద్ధరిస్తున్నాం, మద్యం కుంభకోణం పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం పైన 3200 కోట్లది నేను సిట్ వేసిన అంటున్నాను. ఆ సిట్ ఏం కానీ ఇక్కడ చూడండి, సరి చేయండి ఫస్ట్. ఆ సిట్టు చేద్ది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫాస్ట్గా కొట్టేయాలని గనుల శాఖలో సరికొత్త సమస్య సృష్టించారట. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంతో ఆటలు, అస్మీదే కాంట్రాక్టర్లతో దరఖాస్తులు అప్లోడ్, మరొకరు దరిదాపులో ఉండకుండా సర్వర్ డౌను, 45 గంటల పాటు కొనసాగిన సాంకేతిక సమస్యలు, 2 కింది స్థాయి అధికారులు బరితెగింపు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించిన వైన చర్యలు తీసుకోవాలని సర్కారుకు ఫిర్యాదులు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తుంది అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాద్ది. ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు చెప్పట్లే, ప్రభుత్వాన్ని కింది స్థాయి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నట్టు. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? అంత అసమర్థంగా ఉందే. కింది స్థాయి అధికారులు మొత్తం వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తుంటే పైన ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు, ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? అంటే మీరు ఎక్కడా ప్రభుత్వం బదనాయం కాకుండా వాళ్ళని ఒక రక్షణ కవచంలో కాపాడటానికి వార్తలు రాస్తున్నట్టుంది. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి ఉంటే ప్రభుత్వం ఆయనే డైరెక్ట్గా ఉండి మద్యం దాంట్లో లేదా గనుల దాంట్లో తప్పు చేసినట్టు. ఇక్కడ చేస్తే ప్రభుత్వం చేసినట్టు కాదు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అధికారులు చేస్తున్నారు అని చెప్తున్నారు. ప్రభుత్వం అంటేనే అధికారులు, అధికారులు అంటేనే ప్రభుత్వం, అధికారులు మంత్రులు అందరూ కలిసిన ప్రభుత్వం. తప్పుదోవ పట్టించుకోలేని మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటే ఏందో ఉండకపోతుంది. గనుల శాఖకు సంబంధించి లీజులు, టెండర్లు వేస్తారు, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆన్లైన్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో లీజు కావాలని, వాళ్ళు ఎవరు ముందు వస్తే వాళ్ళకట. ఈ విధానం పెట్టడమే తప్పు. ఆ విధానం పెట్టిన కాడనే తప్పుదోవ ఉంది, ప్రభుత్వం పెద్దల యొక్క తప్పుదోవ. అది మీరు చెప్పట్లే. మళ్ళీ ఆ దొంగసాటు ముచ్చట్లు చెప్పకుండా ఏది కింది స్థాయి అధికారులు బరితెగించారు. పెద్ద స్థాయి అధికారులు మరి పై స్థాయి నేతలు బరితెగించలే. బరితెగించినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం బిడ్లు ఏదైతే టెండర్ల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఓపెన్ వేలం వేసేది. ఎవరు ఎక్కువ టెండర్ కోడ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు అట్లా లేదట, ఫస్ట్ కమ్ ఫస్ట్ అట. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏంది అసలు? ఏం విధానం ఇది? ఇప్పుడు దానికి ఏం చేస్తారు? ఎవరైతే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కావాల్సిన మనిషి
ఫస్ట్ వచ్చి దరఖాస్తు పెట్టుకోగానే ఇంకా సర్వర్ పని చేయదు. అది చేస్తున్నారు. దానికోసం కింది స్థాయి అధికారులు బరితెగింపు చేస్తున్నారట. అంత సినిమా లేదు. మీరు కింది స్థాయి అధికారులు బరితెగింపు కాదు, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నాయకులు వాళ్ళు ఈ టెండర్ను కొట్టేయడానికి అధికారులని దాంట్లో బలిపశువులు చేయడం తప్ప ఏం లేదు. వాళ్ళ పర్మిషన్ లేకుండా అయితే వైన్ షాపులలో ఈ మైనింగ్లో ఇసుకలో వాళ్ళ దోపిడీ లేకుండా వాళ్ళు ఒకళ్ళ లోకేష్ గారు లేకపోతే కింద ఇంకా మంత్రులు ఎవరో చెప్తారు, ఇక ఈయనకు రావాలి ఏం చేస్తావు చేయంటే ఇక ఆయన అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. దాని తర్వాత ఫస్ట్ అప్లికేషన్ ఆయనదే ఉంటుంది. దాని తర్వాత సర్వర్ పని చేయదు. కాదు ఫస్ట్ ఇచ్చిండు కాబట్టి అయిపోయాయి. ఇదే దీనికోసం మళ్ళీ వార్త ఈ రకంగా రాస్తారు మీరు. బరితెగింపు కింది స్థాయి అధికారులు కాదు, పై స్థాయిలో ఉన్న నేతల బరితెగింపు వల్ల ఇవి జరుగుతున్నాయి. ఇగో ఇట్లాంటి వాటిపైన ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మద్యం మాఫియా పైన ఒక వార్త వచ్చింది, స్టిక్కర్ లాంటి మాఫియా చేస్తాడట. అది ఇగో ఇట్లాంటి గనుల శాఖ పైన ఫస్ట్ కొట్టేయాలని చూస్తానని. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.